అమరావతి చెప్పుకోబడే ప్రాంతం వేరు, ఒరిజినల్ అమరావతి వేరు. ఒరిజినల్ అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నటువంటి అమరావతి. అదే సందర్భంలో ఇప్పుడు అమరావతి అంటే ఇంకా నగరంగా డిసైడ్ కాలేదు, చేద్దాం అనుకుంటున్నారు. నోటిఫై చేయాల్సినటువంటిది 29 గ్రామాలు. ఇప్పుడైతే ఏ గ్రామానికి ఆ గ్రామం పేరుతోనే ఉంది. బెజవాడ కానీ, గుంటూరు కానీ 29 గ్రామాలు విడిగానే ఉంది. చంద్రబాబు గారు ఉండేది ఉండవల్లి. అదే సందర్భంలో ఏదైతే వెలగలేరులో వచ్చే మన దీని దగ్గర వచ్చేటప్పటికినేమో సెక్రటేరియట్ ఉంది. ఎక్కడికక్కడ వేరువేరుగానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తాన్ని కలిపి అమరావతి అన్నది చేయాలని. అయితే ఒరిజినల్ అమరావతిలో ఒక మ్యూజియం ఉంటుంది, ఆనాటి బౌద్ధులకు సంబంధించినటువంటి. ఇదే కాకుండా ఇక్కడి బౌద్ధులకు సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి శిల్ప సంపదను ఆంధ్రాకి బదిలీ చేయాలన్నటువంటిది దానికి తమిళనాడులో ఉందట. అక్కడ ఉన్నటువంటి స్టాలిన్కి వాస్తవంగా చంద్రబాబు గారు అడిగితే చేస్తారు, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి అడిగితే చేస్తారు. కానీ అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు స్టాలిన్కి కోరారు, ఓ ఈమెయిల్ పంపించేశారు. అంటే వాస్తవంగా ఇది ఆయన వల్ల అయ్యేది కాదు, ఓ ఈమెయిల్ పంపించామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారి దృష్టికి వెళ్తే ఆయన ఫాలోఅప్ చేస్తే బాగానే ఉంటుంది. 1797లో బ్రిటిష్ ప్రభుత్వ పురావస్తు శాఖ గుంటూరు జిల్లాలోని అమరావతి దాని సమీప ప్రాంతాల నుంచి 400కు పైగా పురాతన చిహ్నాలు, రాజవంశాలకు చెందిన శిల్పాలను వెలికితీసింది. వాటిని ఎగ్మూరి మ్యూజియంలో భద్రపరిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఎట్లాగో మ్యూజియం పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇది మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఈయన కోరారట. ఈయన కోరితే వాళ్ళు ఎవరు, చంద్రబాబు గారు కోరితే ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.